शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् భగవద్గీత ఈరోజు 79th చాప్టర్ ఉంది. 79th చాప్టర్. ఈరోజు మళ్ళీ 51వ శ్లోకం 51వ శ్లోకం రెండవ చాప్టర్ 51వ శ్లోకం 50వ శ్లోకం బుద్ధియుక్తో జహాతి. మనం చెప్పుకున్నాం దీన్ని. రెండవ లైన్ మాత్రమే ఉంది. మాత్రం లాస్ట్ క్లాస్లో కలిసినప్పుడు బుద్ధియుక్తో జహాతిగా ఉభయ సుకృత దుష్కృత పదవిభాగం అయిపోయింది. తర్వాత బ్రాడ్గా అర్థం కూడా అయిపోయింది. ఈ రోజు దీంట్లో ఇంకొంచెం ఉంది. అది ఈరోజు శంకర భాష్యం ఓపెన్ చేసి చూపిద్దాం అనుకుందాం. అందువల్ల ఇక్కడ ఏమంటే బుద్ధియుక్తుడు అంటే సమత్వ బుద్ధియోగం అంటే మనం చెప్పుకున్నాం కదా, కర్మయోగము ప్లస్ సమత్వభావము. సో బుద్ధియుక్త జహాతి వదిలిపెట్టేస్తాడు. ఏమి వదిలిపెట్టేస్తాడు? ఉభే సుకృత దుష్కృతే, సుకృతము దుష్కృతం, పుణ్యము పాపము రెండింటిని కూడా వదిలిపెట్టేస్తాడు. ఇహ అంటే ఈ లోకంలోనే వదిలిపెట్టేస్తాడు, ఇంకెక్కడో కాదు. అంటే చనిపోయిన తర్వాత అలాంటిదేం కాదు, ఇప్పుడు ఉన్నప్పుడే ఈ లోకంలోనే ఇక్కడే వదిలిపెట్టేస్తాడు. సుకృత దుష్కృతాలు రెండింటిని వదిలేస్తాడు. తస్మాత్ అందువల్ల యోగాయ యుజ్యస్వ, యోగము కొరకు ఈ బుద్ధి యోగం కోసం గట్టిగా ప్రయత్నం చెయ్యి. యుజ్యస్వ. తర్వాత యోగ కర్మసు కౌశలం, కర్మ చేసేటువంటి విధానంలో యోగము ఉన్నటువంటిది ఇదే కుశలత్వము, అదే వచ్చేసి నేర్పరితనము అని చెప్పుకున్నాం అనమాట. దీంట్లో ఏమి బుద్ధియుక్తగా జహాతి అంటే మనం ఏం చెప్పుకున్నామంటే, జహాతి అంటే బుద్ధియోగంలో ఉన్నటువంటి వాడు సుకృత దుష్కృతాల రెండింటినీ కూడాను, అంటే పుణ్యపాపాల రెండింటినీ కూడాను విడిచిపెట్టేస్తాడు అంటే ఏమిటి? విడిచిపెట్టేస్తాడు అంటే అలా విడిచిపెట్టి అలా ఉంటాడు అని కాదు. వచ్చిన సుఖాన్ని కానీ, వచ్చిన పుణ్యం కానీ, వచ్చిన పాపాన్ని కానీ రెండింటినీ కూడా సమంగా స్వీకరిస్తాడు. సుకృతము దుష్కృతము రెండింటి పుణ్యపాపము రెండింటినీ కూడాను వదిలిపెట్టేస్తాడు అంటే సుఖం వచ్చినా అదే స్వీకరిస్తాడు, దుఃఖం వచ్చినా స్వీకరిస్తాడు, చెడు వచ్చినా స్వీకరిస్తాడు. చెడు ఆ నిర్వచనం ఉండదనమాట. నిర్వచనం లేని దానివల్ల పుణ్యము పాపము అన్నటువంటి క్వశ్చన్ అన్నటువంటిది అతనికి లేదు అని ఇక్కడ చెప్పుకున్నాం అనమాట. దీన్ని మనం ఈ రోజు ఒకటేసారి శంకర భాష్యంలోకి వెళ్ళిపోయేసి చూసుకుంటూ పోయినాం అనుకోండి, ఇంకా కాస్త క్లారిటీ బాగా వస్తుంది దీనికి. యోగ కర్మస్ కౌశలం నేను ఇంకా చెప్పలేదు, అయినా ఇందులోనే కవర్ అయిపోతుంది అది కూడా. అందువల్ల దాన్ని ఒకటేసారి అందులోకి వెళ్ళిపోయేసి శంకర భాష్యంలోకి వెళ్ళిపోదాము. శంకర భాష్యం ఇది సాధారణంగా సాంస్క్రిట్లో దొరుకుతుంది. నేను తెలుగులోకి మళ్ళీ రాసుకొని వచ్చాను దీన్ని. బుద్ధియుక్త అంటే బుద్ధియుక్త అంటే ఎవరతను? కర్మ సమత్వ విషయ బుద్ధ్యా యుక్త. కర్మ సమత్వ విషయ బుద్ధ్యా యుక్త, సమత్వ విషయం ఉన్నటువంటి బుద్ధి. మనం చెప్పుకున్నాం కదా, సమత్వ విషయం ఉండాలి. సమత్వం అంటే ఏమిటంటే సుఖ దుఃఖాలు కానీ, పుణ్యపాపాలు కానీ, కష్ట నష్టాలు కానీ, ఏమి ద్వంద్వములు ఏముంటుందో ఆ ద్వంద్వములు అన్నిటి విషయంలోనూ సమత్వ భావం ఉన్నటువంటి వాడికి అని అలాంటి బుద్ధితో చేసేటువంటి కర్మ ఎలా ఉంటుంది అని ఒక ప్రశ్న అనమాట. అలాంటి బుద్ధితో చేసేటువంటి కర్మ ఎలా ఉంటుంది? కామ్యకర్మ అలా ఉంటుందా అని ఒక ప్రశ్న వేసుకుంటే, కామ్యకర్మ అనుకోండి. కామ్యకర్మ అంటే ఏమిటి? కామ్యకర్మ అంటే ఏదో ఒక ఫలాన్ని ఉద్దేశించి చేసేటువంటి ఒక కర్మ. ఆ కర్మలో ఈ సమత్వ బుద్ధి అన్నటువంటిది ఉండదన్నమాట. ఎందుకు ఉండదు సమత్వ బుద్ధి? ఇప్పుడు ఒక వ్యక్తి ఉంటాడు అనుకోండి, ఆ వ్యక్తి పుత్రకామేష్టి యాగం చేస్తాడు అనుకోండి. పుత్రకామేష్టి యాగం చేసినప్పుడు వాడు ఏమనుకుంటాడు? నాకు పుత్రుడు కావాలి అనుకుని ఆ యాగం చేస్తాడు. నాకు పుత్రుడు పుట్టినా పర్వాలేదు, పుత్రుడు పుట్టకపోయినా పర్వాలేదు అని వాడు చేయడు అనమాట. అందువల్ల కామ్యకర్మ ఏది చేసినప్పటికీ కూడా, ఇంకొక కామ్యకర్మ ఏం చేస్తాడు? కామ్యకర్మ ఏదో ఒకటి నాకు ఏదన్నా ఒక అధికారం కావాలి అని చేస్తాడు. అది చేసిన తర్వాత నాకు అధికారం వచ్చినా పర్వాలేదు, రాకుండా పోయినా పర్వాలేదు అన్నటువంటి విషయం అక్కడ ఉండదన్నమాట. అందువల్ల ఇంకా కామ్యకర్మ అన్నటువంటిది ఇక్కడ చెప్పడం లేదు అని. కర్మ సమత్వ విషయ బుద్ధ్య అంటే కామ్యకర్మ సమత్వ విషయ బుద్ధ్య అన్నటువంటిది ప్రశ్న రానే రాదు అని ఒకటి మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే కామ్యకర్మకు ఈ బుద్ధి యోగం ఉన్నటువంటిది పనికిరాదు, అప్లై కాదన్నమాట. ఏ కామ్యకర్మ చేసినప్పటికీ కూడాను ఆ కామన తీరాలనేటువంటి ఉద్దేశంతోనే వాడు చేస్తాడు. ఇన్ఫాక్ట్ ఏం చెప్తారంటే, మీమాంస శాస్త్రంలో ఏం చెప్తారంటే, ఆ కామ్యకర్మ చేసేటువంటి వాడికి ఆ కోరిక లేకపోతే ఆ యజ్ఞం చేసేటువంటి దానికి అర్హత కూడా ఉండదట. అంటే ఎగ్జాంపుల్ ఏం చెప్తారంటే, ఒకడు ఏదన్నా ఇప్పుడు స్వర్గం కావాలనుకోండి, మన విధి ఆచారాల ప్రకారం స్వర్గం కావాలంటే మిగిలిన ఎన్నో పుణ్యాలు చేస్తే కూడా స్వర్గానికి పోతారు. అది ఒక విషయము.
జ్యోతిష్ట యజ్ఞము, జ్యోతిష్ట కామ యజ్ఞము అని చెప్పేసి ఒక యజ్ఞం చేస్తారనమాట. ఆ యజ్ఞం చేస్తాం అనుకోండి, ఆ యజ్ఞం చేస్తే మనం స్వర్గము తప్పనిసరిగా దొరుకుతుంది. రాజసూయ యాగం చేస్తాము, రాజసూయ యాగం చేస్తే మనం స్వర్గం దక్కుతుంది. మరి స్వర్గం దక్కేదాని కోసం ఆ యాగం చేస్తారనుకోండి. యాగం చేసేదానికి ఇప్పుడు వాడు ఒకవేళ అలాంటి చేసేటువంటి వ్యక్తి ఎప్పుడన్నా గాని మనసులో ఎందుకు ఈ రాజసూయ యాగము, ఇది పనికిమాలిన యాగము, లేకుంటే ఈ జ్యోతిష్ట యాగం ఏమిటి, ఈ యాగం ఆ స్వర్గంలో ఏముంది, ఆ స్వర్గానికి పోయిన తర్వాత మళ్ళీ సుఖం ఏముంది, మళ్ళీ కొన్నాళ్ళకి మళ్ళీ భూమి మీద పుట్టాలి కదా అని ఇలాంటి యోచన వాడికి వచ్చింది అంటే, వాడికి అంటే స్వర్గాన్నే వాడు తక్కువగా చూసినప్పుడు ఆ స్వర్గం కావాలి అని కోరేటువంటి కోరిక వాడికి రాదు, ఈ యజ్ఞం చేసేటువంటి అధికారం వాడికి రాదు అని చెప్తారనమాట. అందువల్ల ఈ యజ్ఞ యాగాదులను అధికార విధులు అని హెడ్డింగ్ కింద రాస్తారు మన అన్నిట్లో ధర్మశాస్త్రాల్లో. అధికార విధి అని అంటే వాడికి అధికారం ఉందా లేదా అని చేయడానికి అధికారం ఉందా లేదా అని చెప్పేసి. అధికారం అంటే అర్థము పవర్ అని కాదు అక్కడ. అధికారం అంటే యోగ్యత ఉందా లేదా అని. వాడికి యోగ్యతే లేదనమాట. ఎందుకంటే స్వర్గాన్ని నిందించినటువంటి వాడు స్వర్గము కోసం ఒక యజ్ఞం యాగము చేసినాడంటే అదేమైపోతుందంటే వానికి అర్హత లేదు అని చెప్పేసి చెప్తారనమాట. కాబట్టి కామ్య కర్మలలో ఎప్పుడు కూడాను సమత్వ విషయము అన్నటువంటిది ఉండదు. మరి ఏ కర్మల్లో ఉంటుంది సమత్వ విషయము? ఏ కర్మల్లో సమత్వ విషయం ఉంటుంది అంటే నిత్య కర్మలు, నైమిత్య కర్మల్లో మాత్రము, ఆ తర్వాత స్వధర్మములో మాత్రమే ఉంటుంది. స్వధర్మంలో మనము సమత్వ బుద్ధి పెట్టుకోవచ్చు అనమాట. స్వధర్మం చేసేటువంటి వాడికి విధించబడినటువంటి కర్మలు దాన్ని ఏమంటారు? విహిత కర్మలు అంటాం అనమాట. విహిత కర్మలు అంటే విధించినటువంటి కర్మలు. ఏమి విధించినటువంటి కర్మలు అంటే అవి మళ్ళీ ఆశ్రమ ధర్మాలు కావచ్చు, లేకుంటే వర్ణ ధర్మాలు కావచ్చు. వర్ణ ధర్మాలు అంటే ఒక్కొక్క వర్ణానికి కొన్ని ధర్మాలు. ఇది నీ కర్మ అని వాడు చెప్తాడు. బ్రాహ్మణుడు అంటే వేద అధ్యయనం చేయాలి, వేదం అధ్యాపనం చేయాలి, యజ్ఞం చేయాలి, యాజనం చేయాలి. ఇతను యజ్ఞం సొంతంగా యజ్ఞం చేయొచ్చు, యాజనం చేయొచ్చు, వేరే వాళ్ళకి యజ్ఞం చేపించవచ్చు. లేకుంటే ఇతను అధ్యయనం చేయాలి, అధ్యాపనం చేయాలి. ఇతను ఈ పనులన్నీ చేస్తుండేటువంటి వాడు బ్రాహ్మణుడు. క్షత్రియుడు రాజ్యాన్ని రక్షించాలి, ప్రజలను కష్టాలు రాకుండా చూసుకోవాలి. ఇలాంటి ఒక కర్తవ్యం అతనిది. ఇలా ఒక్కొక్క వాళ్లకు వర్ణాలను భాగంగా తీసుకునేసి వాళ్ళకు కొన్ని నియమాలు, వాళ్ళ స్వధర్మం నియమించారనమాట. అలాగే ఆశ్రమ ధర్మాలు, బ్రహ్మచారి వాడికి వాడి ఆశ్రమంలో ఉన్నప్పుడు వాడికి ఉండేటువంటి కర్మలేమి, విహిత కర్మలేమిటి. గృహస్థుడు వాడి విహిత కర్మలు ఏమిటి? గృహస్థుడి విహిత కర్మలు ఏమిటి అంటే వచ్చినటువంటి అతిథులకు భోజనం పెట్టాలి, అభ్యాగతులకు భోజనం పెట్టాలి. తర్వాత ఇలాంటి సన్యాసులు ఇలాంటి వాళ్లకు, తర్వాత ఈ బ్రహ్మచారులకు వీళ్ళందరికీ కూడా అతను భోజనం సమకూర్చాలి. ఇలాంటిదంతా అతను తర్వాత ఈ క్రిమికీటకాలు, పక్షులకు వీటన్నిటికీ ఆహారం నివేదించాలి. తర్వాత ఈ పితృయజ్ఞము, దేవయజ్ఞము ఇలాంటి యజ్ఞాలు అతను చేసుకోవాలి. అన్ని అతని ధర్మాలు అనమాట. వానప్రస్థాశ్రమానికి కొన్ని ధర్మాలు, అలాగే సన్యాసి కొన్ని ధర్మాలు. సో అలా కర్మలు విహిత ధర్మాలు ఉంటుంది కదా, అవి విహిత కర్మల విషయంలో సమత్వ బుద్ధి ఉంటుంది. నిత్య కర్మల్లో సమత్వ బుద్ధి ఉంటుంది. నైమిత్తిక కర్మల్లో సమత్వ బుద్ధి ఉంటుంది. నిత్య కర్మలు రోజు సంధ్యావందనం చేసుకోవడం అలాంటివి. నైమిత్తిక కర్మలు నిమిత్తం ఆధారంగా చేసేటువంటి కర్మల్లో మాత్రం సమత్వం ఉంటుంది. కాబట్టి ఈ కర్మ సమత్వ విషయ బుద్ధ్య అంటే ఏమిటి అంటే ఇక్కడ అర్థము, ఈ నిత్య కర్మలు గాని నైమిత్తిక కర్మల్లో ఈ సమత్వం ఉన్నటువంటిది అలాంటి బుద్ధితో, నిత్య కర్మల్లో అలాంటి బుద్ధిలో ఏమైపోతుంది, సమత్వం ఉంటుంది అనమాట. సమత్వం ఉండేదానికి అవకాశం ఉంటుంది, ప్రయత్నం చేస్తే అవకాశం ఉంటుంది. ఇప్పుడు సంధ్యావందనం చేసి సూర్యునికి ఒక అర్ఘ్యం ఇస్తామనుకోండి, సూర్యునికి అర్ఘ్యం ఇచ్చినప్పుడు అందులో సిద్ధి లేదు, అసిద్ధి లేదు. ఎందుకంటే అందులో లాభము లేదు, నష్టము లేదు కదా. కర్మ సమత్వ విషయ బుద్ధ్య యుక్త, అలాంటి బుద్ధి ఉన్నటువంటి వాడు బుద్ధియుక్త. అలాంటి బుద్ధియుక్తుడు వాడేం చేస్తాడు, సహ జహాతి పరిత్యజతి. వాడు జహాతి, ఇది ఒరిజినల్ గా శంకరాచార్యుడు శ్లోకంలో ఉన్నటువంటిది, ఈ రెడ్డింగ్ లో రాసినటువంటిది శ్లోకంలో ఉన్నటువంటి పదం అన్నమాట. బుద్ధియుక్తో జహాతి ఉభే కృత దుష్కృతే అన్నాం కదా, ఆ జహాతి అందువల్ల రెడ్డింగ్ లో రాశాడు. దానికి ఆయన అర్థం రాసినట్టు పరిత్యజతి, పరిత్యజిస్తాడు. ఎక్కడ ఇహ అస్మిన్ లోకే, ఈ లోకంలోనే, ఈ లోకంలోనే అతను ఏం చేస్తాడు, ఉభే సుకృత దుష్కృతే, సుకృతము దుష్కృతము, పుణ్యము పాపము ఈ రెండింటిని కూడా వదిలేస్తాడు. ఎందుకు వదిలేస్తాడు, సత్వశుద్ధి జ్ఞాన ప్రాప్తి ద్వారేణ. వీడికి సత్వశుద్ధి అనేటువంటిది చిత్తశుద్ధి అంటాం కదా, చిత్తశుద్ధి అనేటువంటిది అతనికి అప్పటికి వచ్చింటుంది అనమాట. చిత్తశుద్ధి ఎందుకు వచ్చింటుంది, చిత్తశుద్ధి ఎందుకు వచ్చింటుందంటే ఫలాపేక్ష లేకుండా
స్వధర్మాన్ని అతను చేసినప్పుడు, నిత్య కర్మలను, నైమిత్తిక కర్మలను అతను చేసినప్పుడు ఏమైపోతుందంటే, వాడికి ఫలాపేక్ష లేదు. తర్వాత నాకేదో కావాలనేటువంటి కోరిక లేదు. ఆ ఒక రకమైనటువంటి త్యాగం ఉన్నటువంటి భావన మనసులో పుట్టింటుంది. అందువల్ల మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందనమాట. పుణ్య సత్వ శుద్ధి జ్ఞాన ప్రాప్తి ద్వారేణ. అందువల్ల వాడికి ఏమైపోతుంది, వానికి ఉన్నటువంటి బుద్ధి పుణ్య పాపాలను రెండిటిని వదిలేసేటువంటి గొప్ప జ్ఞానము, బుద్ధి అతనికి వచ్చి ఉంటుందన్నమాట. అందువల్ల ఏం చేస్తాడు, అందువల్ల సమత్వ బుద్ధి యోగాయ యుజ్యస్వ. ఆ సమత్వ బుద్ధి అన్నటువంటి యోగములేకి నీవు యుజ్యస్వ అంటే ఘటస్వ అని రాస్తాడు శంకరాచార్యులు. యుజ్యస్వ అంటే దానికి నీవు ప్రయత్నించు, గట్టిగా ప్రయత్నించు. తస్మాత్ సమత్వ బుద్ధి యోగాయ యుజ్యస్వ. సమత్వ బుద్ధి అన్నటువంటిది నీలో పెంచుకోవాలి. యోగ కర్మసు కౌశలం. ఇక్కడ ఇది కొంచెం ఇది ముందుకు పెట్టుకుంటే సిద్ధ్యో సమత్వ బుద్ధి అన్నాడు కదా. సిద్ధి అసిద్ధి అన్నటువంటిది కర్మస్ కౌశలం మళ్ళీ చెప్పుకుందాము. యోగ కర్మస్ కౌశల్యం చెప్పేది ముందు ఇది చెప్పుకుందాం. సమత్వ బుద్ధికి ఇక్కడికి చెప్పాడు మళ్ళీ. సిద్ధ్యో సమత్వ బుద్ధి అంటాడు. సిద్ధి అసిద్ధి రెండు వచ్చినప్పుడు సమత్వ బుద్ధి ఉండాలి. ఈ రెండు వచ్చినప్పుడు సమత్వ బుద్ధి, సిద్ధి అసిద్ధి ఎందుకు వస్తాయి మరి నిత్య కర్మల్లోనూ నైమిత్తిక కర్మల్లోనూ అనే ఒక ప్రశ్న ఉంది కదా మనకి. ఎందుకంటే సిద్ధి అసిద్ధి, సూర్యునికి అర్ఘ్యం వేస్తే మాత్రము సిద్ధి లేదు అసిద్ధి లేదు అనుకున్నాము. కానీ కొన్ని విహిత కర్మల్లో సిద్ధి అసిద్ధి ఉంటాయన్నమాట. ఎలాంటిది అంటే ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్తామంటే, తల్లిదండ్రులకు సేవ చేస్తాం అనుకోండి. తల్లిదండ్రులకు సేవ చేసేటప్పుడు ఏమైపోతుంది, తండ్రి కానీ తల్లి కానీ ఏదో ఒక ఆసుపత్రిలో చేరుస్తాం అనుకోండి. ఆసుపత్రిలో తీరా వాళ్ళు చివరి మూమెంట్ లో వాళ్ళని తీసుకెళ్లి ఆసుపత్రిలో చేరుస్తాం అనుకోండి. చేర్చగానే వాడు ఏమంటాడు, ఆసుపత్రి వాడు ఒక ఎగ్జాంపుల్ అంతే, ఇది ఒక ఎగ్జాంపుల్ ప్రకారం తీసుకుంటే, ఆ పిల్లవాడిని ఆ తండ్రిని కానీ తల్లిని ఎవరో పెద్దవాళ్ళని చేర్చంగానే వాళ్ళకి ఏమన్నా అవుతుంది అనుకోండి. ఏమన్నా అయిపోయేసేసి వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత ఏమో చనిపోతారు అనుకోండి. పోయినప్పుడు ఏమైపోతుంది, ఇక్కడ వాడు ఏం చేస్తాడు, ఒక పూట హాస్పిటల్ వాడు, కార్పొరేట్ హాస్పిటల్ వాడు 50,000 రూపాయలు బిల్లు వేస్తాడు అనుకోండి. అప్పుడు ఏమైపోయింది, ఇక్కడ ప్రాణము దక్కలేదు, ఆ మనిషి లేకపోయినాడు, 50,000 పోయింది. ఇక్కడ ఏమైపోయింది, ఒక భావన వచ్చింది అనుకోండి మనకు. ఏ భావన వస్తుంది, అరే నేను పిలుచుకొచ్చి చేరిస్తే మనిషి దక్కలేదు, డబ్బు రూపాయా. అసిద్ధి అంటే డబ్బులు వెళ్ళిపోయినాయి కదా. సిద్ధి అసిద్ధి, సిద్ధి రాలేదు అసిద్ధి వచ్చింది అనమాట. సిద్ధి అసిద్ధి రెండింటిలో సమత్వ బుద్ధి ఎలా వస్తుంది, మనిషి అన్నా మిగిలింటే వస్తుంది అన్నటువంటి భావన వస్తే నీవు ఈ బుద్ధి యోగంలో లేవు అని లెక్క అనమాట. బుద్ధి యోగంలో ఉన్నటువంటి వాడు ఎలా ఉంటాడు, వీడు ఎలా ఉంటాడంటే, వీడు అక్కడ తల్లిదండ్రుల ఆసుపత్రిలో చేర్చినప్పటికీ కూడాను వాడేం చేస్తాడంటే, వాడు మరి నాకు ఆ డబ్బులు పాయా అన్నటువంటి భావన కూడా వీడికి రాకూడదు అనమాట. భావన వచ్చింది అంటే వీడు బుద్ధియుక్తంలో వీడు జారిపోయినాడు అని లెక్క అనమాట. బుద్ధియుక్తుడు ఎలాంటి బుద్ధియుక్తుడు ఉంటాడంటే సిద్ధి అసిద్ధి రెండిట్లోనూ. ఎందుకంటే నిత్య కర్మ నైమిత్య కర్మల్లో కూడా ఇలాంటి వస్తుంటాయి, సిద్ధి అసిద్ధి అన్నటువంటి వస్తుంటాయి అనమాట. విహిత కర్మల్లో స్వధర్మంలో చేసేటువంటి సందర్భంలో కూడాను సిద్ధి అసిద్ధి అన్నటువంటి సంప్రాప్తి అవుతూ ఉంటుంది. ఆ సిద్ధి అసిద్ధి సంప్రాప్తమైనప్పుడు కామ్యకర్మ చేసేటువంటి వాడు ఎలా ఉంటాడు, కామనతో చేసేటువంటి వాడు ఎలా ఉంటాడు, తల్లిదండ్రులు సేవ చేసేటువంటి సందర్భంలో ఏదో నాకు ఈ కష్టం వచ్చి పడింది, నాకు చేయాల్సి వచ్చింది, నలుగురు అన్నదమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎవరు పట్టించుకోవడం లేదు, నేను కూడా చేయాల్సి వచ్చింది, నా కర్మ చేయకపోతే కుదరదు అని చేసేటువంటి వాడు చాలా బాధపడిపోతుంటాడు అనమాట. అప్పటికేను హాస్పిటల్ చేసే సమయానికే వీడు చాలా బాధపడిపోతుంటాడు. ఇంట్లో గలాటలు జరిగిపోతుంటుంది, అన్న జరిగిపోతుంటుంది. అలా కాకుండా వీడు ఆ సమత్వ బుద్ధిలో ఉన్నాను అనేటువంటి వాడు కూడా దానికన్నా తక్కువ స్టేజ్ లో ఉన్నటువంటి వాడు కామ్యకర్మ అనుకోకుండా నేను తల్లిదండ్రుల సేవాభావంతో చేస్తున్నాను అనుకొని చేరినప్పటికీ కూడాను మళ్ళీ వీడి డబ్బుల గురించి ఆలోచన చేస్తే అప్పుడు ఏమైపోయినాడంటే వీడు సమత్వ బుద్ధి నుంచి జారిపోయినాడు అనమాట. సమత్వ బుద్ధి నుంచి జారిపోతే ఏమైపోతుంది, సమత్వ బుద్ధితో ఇప్పుడు చేసేటప్పుడు ఎలా చేయాలి, ఈశ్వరార్పిత చేతస్తయ ఈశ్వరార్పణతో చేసేయాలి అంతే. ఇది నాకు ఇతన్ని చేర్చేటప్పుడు కూడాను నేను ఎలా చేస్తామంటే ఈశ్వరార్పణ బుద్ధితో చేరుస్తున్నాను. ఇది కర్మ, ఇది నేను నా విహిత కర్మ నేను చేస్తున్నాను, ఇతను బ్రతుకుతాడో లేదో అది ఈశ్వరుడు అనుగ్రహం అనమాట. అలాగే ఈ 50,000 ఖర్చు అవుతుందో 20,000 ఖర్చు అవుతుందో ఏమి ఖర్చు కాదో, లేకుంటే ఏమైనా ఇంకా ఎక్కువ అవుతుందో ఈశ్వరుడికి అర్పించేసినాడు అనేటువంటి బుద్ధితో వీడు ఎప్పుడైనా ఆ సమత్వ బుద్ధి స్టేజ్కి వీడు చేరుకున్నప్పుడు మాత్రమే అది సమత్వ బుద్ధిలో ఉంటాడు అనమాట. అలా కాకుండా వీడు ఎప్పుడైనా ఇలాంటి సిద్ధి అసిద్ధిని గురించి ఆలోచన చేశాడంటే వీడు మళ్ళీను
ఇక్కడి నుంచి జారిపోయాడని లెక్క. బుద్ధియుక్త అన్నటువంటి వాడి డెఫినేషన్ కింది పడ్డాడు. కర్మ సమత్వ విషయ బుద్ధ్య అన్నటువంటి సమత్వ బుద్ధిలోకి వీడు పడడు. ఇది పోయింది పోయింది అని చెప్పేసి వీడు ఏం చేస్తాడు, వీడు ఆలోచన చేయడం అనమాట దాన్ని. నేను నా కర్మను నేను చేశాను, నా విహిత కర్మను నేను చేశాను, నా విహిత కర్మను ఈశ్వరార్పణ బుద్ధితో చేశాను, ప్రయత్నపూర్వకంగా నేను ఈశ్వరార్పణ బుద్ధితో మంచి మనసుతో చేశాను. నేను చేసినప్పటికీ కూడాను మనిషి దక్కలేదు అని వీడు అనుకుంటాడు. ఎవరు? సమత్వ బుద్ధిలో ఉండేటువంటి వాడు. కానీ కామ్యకర్మలో ఉన్నటువంటి వాడు ఏమనుకుంటాడంటే, వాడేం చేస్తాడంటే చనిపోయిన వ్యక్తి తన్ను తాను తిట్టుకొని ఎందుకన్నా చేసినానప్ప అని చెప్పేసి చనిపోయిన వ్యక్తిని తిట్టుకునేసేసి ఆ దేవుణ్ణి తిట్టి తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా తిట్టుకునేసి ఇంటికి వచ్చి చాలా బరువుతో బాధపడుతుంటాడు అనమాట. వాడు నేర్పరినా వీడు నేర్పరినా అంటే వీడే నేర్పరి. ఎవడు ఇలాంటి వాడు మరి ఇంత ఇది అయినప్పటికీ కూడాను ఖర్చు ఎలాగో ఆపలేము, అయిపోయింది. ఖర్చు ఎలాగో పెట్టేశాము, డబ్బు అయిపోయింది. దాని గురించి ఆలోచన చేసి బాధపడేటువంటి వాడు గొప్పవాడా? ఆలోచన లేకుండా బుద్ధియుక్తంలో ఉండేటువంటి వాడు గొప్పవాడా? నేర్పరి ఎవరు వాడు? ఎవరు ఇస్ బెటర్ పర్సన్ అంటే ఈ బుద్ధియుక్త. అంటే అయినప్పటికీ కూడా ఖర్చు అయినప్పటికీ కూడా దాన్ని బాధపడకుండా మళ్ళీ ఇంటికి వచ్చేసి హ్యాపీగా అలా విలాసంగా కులాసాగా ఉండేటువంటి వాడు ఉన్నాడు కదా. అందువల్ల వాడు చేసేటువంటి కర్మ అది కౌశలత్వము. యోగ కర్మసు కౌశలం అంటే చేసేటువంటి కర్మలో కుశలత్వం, నేర్పరితనం ఉంది వానికి. వీనికి నేర్పరితనం ఉంది అంటే ఏమిటి? నేర్పరితనము కర్మ చేసినాడు, ఒక వర్క్ అన్నటువంటి ఒక వర్క్ అని ఒక కర్మ అతను చేసినటువంటి విహిత కర్మను వాడు చేశాడు. చేసినప్పటికీ కూడా ఆ బంధంలో చిక్కుకోలేదు వాడు అనమాట. ఆ బంధంలో చిక్కుకోకుండా కర్మలు చేస్తున్నాడు, కానీ కర్మ బంధంలో చిక్కడు అనమాట వాడు. అలాంటి వాడు అది కర్మసు కౌశలం. కానీ ఇంకొకటి ఏం చేస్తున్నాడు? కామ్య కర్మ చేసేవాడు ఏం చేస్తున్నాడు? వాడు అదే కర్మ చేస్తున్నాడు, కానీ ఆ బంధంలో వాడు చిక్కుకుంటున్నాడు అనమాట. యోగ కర్మసు కౌశలంలో వాడి కర్మ కుశలత్వం లేని దాని వల్ల వాడేమైపోతున్నాడు? వాడు ఆ బాధల్లో చిక్కుకొని బాధపడిపోతుంటాడు అనమాట. అంటే ఏం చెప్తారంటే ఇక్కడ ఒక సాలెపురుగు ఉంటుంది. సాలెపురుగు గూడు కడుతుంటుంది అనమాట. సాలెపురుగు గూడు కట్టేటువంటి సందర్భంలో సాలెపురుగు ఎంతో చక్కగా గూడు కడుతుంది, కానీ ఆ గూడులో అది ఇరుక్కుపోదు అనమాట. అదే ఇరుక్కుపోయింది అనుకోండి, అదే ఇరుక్కుపోతే అది యోగ కర్మలో కౌశలం కాదనమాట. మనం కర్మలు చేస్తూ ఆ కర్మ బంధం లేకుండా చూసుకోవాలి. కర్మలు ఎప్పుడు ఏ కర్మ చేసినప్పుడు కూడా ఏమైపోతుంది? ఆ కామ్యకర్మ ఏ కర్మ చేసినప్పటికీ కూడాను అందులో ఒక సుఖమో దుఃఖం ఉంటుంది, ఒక పుణ్యపాపం అన్నా ఉంటుంది. అందువల్ల ఏమైపోతుంది? మళ్ళీ జన్మ అన్నటువంటిది ఉంటుంది అనమాట. మనకు జన్మ అన్నటువంటిది ఉండనే ఉంటుంది. జన్మబంధ స్వభావాన్యపి అంటాడు. జన్మబంధ స్వభావము అన్నటువంటిది కర్మలకు సహజ సిద్ధంగా ఉంటుందన్నమాట. ఏ కర్మ చేసినప్పటికీ కూడాను. ఏ కర్మ చేసి ఏదైనా కర్మ చేయండి. ఒక పుత్రకామేష్టి చేస్తామనుకోండి, పుత్రకామేష్టి చేస్తే పుత్రులు పుడతారు అనుకోండి. పుత్రులు పుట్టిన తర్వాత పుత్రులు పుట్టకపోతే బాధ. పుత్రులు పుట్టిన తర్వాత ఏమైపోతుంది? పుత్రులు పెంచి పెద్ద చేసుకోవాలి. వాళ్ళ నుంచి వియోగం వచ్చింది అనుకోండి, దశరథునిలాగా మళ్ళీ బాధపడాలి. మళ్ళీ దీనివల్ల ఏమైపోతుందంటే ఏదన్నా మంచి పని చేసి దానం చేస్తాం అనుకోండి, దానం చేసిన తర్వాత దానం వల్ల ఒక పుణ్యం వస్తుంది. ఆ పుణ్యం నుంచి మనకు పుణ్యము అకౌంట్లోకి పడిపోయి ఉంటుంది. ఏదైనా మనం ఇతరుని ద్రోహం చేస్తామనుకోండి, తెలిసో తెలియకుండా ఆ పాపం బుట్టలో పడిపోతూ ఉంటుంది. ఈ పుణ్యపాపాల బుట్టను అనుభవించడానికి కోసం ఇంకో జన్మ అన్నటువంటిది తప్పనిసరి అయిపోతూ ఉంటుంది. పుణ్యము పాపము, సుఖము దుఃఖము ఇవన్నీ ఏమేటి కారణం అయిపోతాయంటే జన్మబంధ భావాన్యపి కర్మాణి. కర్మలు అన్నటువంటివి జన్మబంధాలకు హేతువులైపోతూ ఉంటుంది. అందువల్ల మళ్ళీ జన్మ పుట్టినాం అనుకోండి, మళ్ళీ కర్మలు చేయాలి. అక్కడ మళ్ళీ కర్మలు చేసినప్పుడు అక్కడ మళ్ళీ ఏదైనా మనం తప్పు చేయొచ్చు, ఒప్పు చేయొచ్చు, పుణ్యం చేసుకోవచ్చు, పాపం చేసుకోవచ్చు. కాబట్టి మనకు ముక్తి అన్నటువంటిది ఎప్పటికీ కుదరదు అనమాట. అది బంధం అన్నటువంటిది పెరుగుతూనే పోతూ ఉంటుంది. ఎలాగైతే ఒక తాడిచ్చి ఏదన్నా ముడి వేయరా అంటే వాడు ముడి వేసేదంటే వాడే ముడిలో ఇరుక్కున్నాడంట. మనకి కోతి కథ చెప్తాం కదా పంచతంత్రంలో. ఆ కోతి ఎగురుతూ ఒక కట్టె మీద కూర్చునేసేసి ఆ కట్టెను కట్టెలు కొట్టేటువంటి వాడు, దాన్ని ముక్కలు చేసేటువంటి కార్పెంటరు అలా సగానికి విడిచిపెట్టి వెళ్ళిపోయాడంట వాడు కట్టెను. ఇది అలా ఆడుకుంటూ వచ్చి తోక అందులో కూర్చున్న తర్వాత అక్కడ నుంచి జంప్ చేసి దానికి పోయేసి ఆ తోక అందులో ఇరుక్కుపోయి చనిపోయింది అని చెప్పేసి కథ ఉంది మనకు. ఇక్కడ ఏమిటి? కర్మ బంధంలో చిక్కుకొని పోతుంటారనమాట. అలా చిక్కుకుపోయేటువంటి వాడు నేర్పరి కాదనమాట. ఈ కామ్య కర్మ చేసేటువంటి వాడు ఏం చేస్తాడంటే ఏదైనా ఒక పుణ్యం చేస్తే పుణ్యం నాకు ఇది వచ్చింది అని అకౌంట్ లెక్కేసుకుంటూ ఉంటాడు అనమాట. వాడు ఏమిటి లెక్కేసుకుంటాడు? ఏదైనా ఒక నదికి ఒక పుష్కరాలు వచ్చినాయి అనుకోండి, వీడిపోయి దాని నదిలో మునిగేసి వస్తాడు.
నాకు ఇంత పుణ్యం వచ్చింది అని చెప్పేసి వీడు లెక్కేసుకుంటూ ఉంటాడు అనమాట. నేను తీర్థయాత్ర చేశాను, నాకు ఇంత పుణ్యం వచ్చేసింది, వీడికి ఒక మా అకౌంట్ లెక్క వేసుకుంటూ ఉంటాడు అనమాట, కామ్యకర్మ చేసేటువంటి వాడు. అలా కాకుండా ఓ మహాత్ముడు ఉంటాడు అనుకోండి, ఆ మహాత్ముడు అంటే బుద్ధియుక్తంలో ఉండేటువంటి వాడు, బుద్ధియోగిగా ఉండేటువంటి వాడు ఉంటాడు అనుకోండి, వాడు కూడా అందులో స్నానం చేస్తాడు. స్నానం చేసినప్పుడు కూడా వాడేమనుకుంటాడు, వెళ్తాడు స్నా అక్కడ ఉన్నటువంటి నీళ్లు పవిత్రమైనటువంటి జలాలు ఆ విష్ణువు యొక్క స్పర్శతో బాగా గొప్పతనమైనటువంటి జలాలు అని చెప్పేసి ఉద్దేశంతో అతను అందులో ఆ ప్రీతితో ఈశ్వరార్పణ బుద్ధితో స్నానం చేసి బయటకు వస్తాడే గాని, నాకు ఇంత పుణ్యం వస్తుంది కానీ నాకు ఇంత పాపం వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో అక్కడ ఆవిడ స్నానం చేయడం అనమాట. ఆ ఉద్దేశం అన్నటువంటిది అక్కడ ఇంపార్టెంట్. అతను ఏ ఉద్దేశంతో చేశాడు అన్నటువంటి ఉద్దేశం. నాకు పుణ్యం వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో తీర్థయాత్ర చేసిన, దానం చేసిన, లేకుంటే ఇంకెక్కడన్నా ఏదైనా పుణ్యకార్యం చేసినా అప్పుడు ఏమైపోతుందంటే ఆ పుణ్యము అన్నటువంటిది వచ్చి అక్కడ చేరుకుంటుంది అనమాట. పుణ్యం అన్నటువంటిది ఆ బుట్టలో చేరుకుంటుంది. ఆ బుట్టలో చేరుకుంటే వాళ్ళని ఏమైపోతుంది, బంధం అన్నటువంటిది పెరిగిపోతుంది. బంధం పెరిగినప్పుడు ఏమైపోతుంది, కర్మలు బంధిస్తూ ఉంటాయి అనమాట. కర్మలు పుణ్యము గాని పాపం గాని రెండు బంధిస్తాయి. అందువల్ల ఏం చెప్తారంటే పుణ్యం వచ్చేసి గోల్డెన్ చైన్స్ అంటారంట, పాపాలు వచ్చేసేసి ఐరన్ చైన్స్ అంటారు. రెండు చైన్సే, రెండు బంధించేటివే అన్నమాట. పుణ్యము బంధిస్తుంది, పాపము బంధిస్తుంది. పుణ్యము చేసినా ఇంకొక జన్మ ఉంటుంది అనుభవించడానికి కోసము, పాపం చేసినా ఇంకొక జన్మ ఉంటుంది అనుభవించడానికి. పుణ్యము పాపము రెండు నాకొద్దు, నేను ఎందుకు చేస్తున్నాను ఈ పుణ్య జలాల్లో స్నానం ఎందుకు చేస్తున్నానంటే, నేను పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో వచ్చినటువంటి నీళ్లు ఈ నీళ్లు, అందువల్ల ఈ నీళ్ళలో నాకు స్నానం చేసేటువంటి అదృష్టాన్ని కల్పించినాడు కదా ఈశ్వరుడు అని చెప్పేసి స్నానం చేసి బయటకు వచ్చేస్తే, అందువల్ల ఏమైపోతుందంటే వాడికి ఎలాంటి పుణ్యము ఉండదు, పాపము ఉండదు అనమాట. ఆ రెండు వదిలేయాలన్నమాట. రెండు వదిలేసి బయటకు వచ్చినటువంటి వాడు నేర్పరి. ఆ రెండు వదులుకోకుండా నాకేదో పుణ్యం వచ్చింది అనుకున్నటువంటి వాడు నేర్పరి కాదనమాట. అందువల్ల ఇక్కడ ఏం చెప్తారంటే యోగ కర్మసు కౌశలం అని చెప్తున్నారంటే ఇది చాలా ఇంపార్టెంట్ వాక్యం అనమాట. ఎక్కడ పడితే అక్కడ కొటేషన్ చెప్తుంటారు. యోగోహి కర్మసు కౌశలం అంటే ఇక్కడ ఎందుకు కౌశలం అది అంటే, తద్ధి కౌశలం యత్ బంధన స్వభావాన్యపి కర్మాణి బంధవ స్వభావాన్యపి, బంధవ స్వభావములు ఉన్నప్పటికీ ఇది సమత్వ బుద్ధ్యా, వీడి సమత్వ బుద్ధిలో ఉన్నటువంటి దాని నుంచి స్వభావాత్ నివర్తంతే ఆటోమేటిక్లీ దే గెట్ డ్రాప్డ్ అని. ఆ కర్మలు అన్నట్టు కర్మల యొక్క పుణ్యము గాని పాపము గాని అన్నటువంటిది రెండు కూడా పడిపోతాయి అనమాట. రెండు పడిపోతే ఏమైపోతుంది, రెండు పడిపోయినప్పుడు వీడికి నాకు పుణ్యము వద్దు, పాపం వద్దు, నాకు నేను చేసినటువంటి కార్యం వల్ల నాకు పుణ్యము వద్దు, పాపము వద్దు, నా కర్మ నేను చేసేసాను, నేను వెళ్ళిపోతున్నాను అంతే అని చెప్పేసి వెళ్ళగలిగినటువంటి వాడు యోగ కర్మసు కౌశలం. యోగ కర్మసు కౌశలం అంటే దీన్ని ఇంగ్లీష్ లోకి ఎలా ట్రాన్స్లేట్ చేస్తారంటే డెక్స్టరిటీ ఇన్ యాక్షన్ ఈజ్ యోగా అని చెప్తారనమాట. డెక్స్టరిటీ ఇన్ యాక్షన్ ఈజ్ యోగా అని చెప్తారు. దీన్ని చాలా బ్యాడ్ గా అర్థం చేసుకునేసేసి, ఎందుకంటే నేను మేనేజ్మెంట్ లెసన్స్ చెప్పేటప్పుడు నేను చూశాను దీన్ని. చాలా మంది దాంట్లో ఏం చేస్తారంటే డెక్స్టరిటీ ఇన్ యాక్షన్ ఈజ్ యోగా అని భగవంతుడు చెప్పినాడు, భగవద్గీత చెప్పినాడు అని చెప్పేసి ఏం చెప్తారంటే, నీవు ఒక కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు డెక్స్టరిటీ ఇన్ యాక్షన్ బాగా కష్టపడి పనిచేసి ఉన్న దాంట్లో నువ్వు చేసేటువంటి పనులకు ఇన్నోవేషన్ తీసుకొచ్చి, ఇన్నోవేషన్ నుంచి బాగా ఎక్కువ పని చేసేసి, రాత్రిపాళ్ళు పనిచేసేసి దాన్ని ఎక్కువ జనాల్లో ఒక ఇదేమిటి ఏదన్నా ప్రోడక్ట్ అవసరం లేకపోయినప్పటికీ కూడాను ఆ అవసరాన్ని క్రియేట్ చేయించి, ఎందుకంటే అది నీ వర్క్ కదా, విహిత కర్మ అది. విహిత కర్మ ఏమిటంటే మేనేజ్మెంట్ మెయిన్ గా ఏం చెప్తారంటే, మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ ఏమిటంటే, ఈవెన్ ఇఫ్ దేర్ ఇస్ నో డిమాండ్ ఇన్ ద మైండ్ ఆఫ్ ద పర్సన్ కన్జ్యూమర్, యు క్రియేట్ ద డిమాండ్ ఇన్ ద మైండ్ ఆఫ్ ద పర్సన్ అండ్ సెల్ ఇట్ యువర్ ప్రోడక్ట్ అని చెప్పడం. నీ ప్రోడక్ట్ ఎలా సేల్ చేయాలి, వాడికి ఇష్టం లేకపోయినప్పుడు కూడా, ఇష్టం లేకపోయినప్పటికీ కూడాను ఆ ఇష్టాన్ని వాని మనసులో కల్పించి ఆ మనసును మనం మార్పు చేసేసి, మనసును మాడిఫై చేసేసి నీ ప్రోడక్ట్ ని సేల్ చేయి అన్నటువంటిది మేనేజ్మెంట్ సిద్ధాంతం. ఆ మనసును మాడిఫై చేసేటువంటి సందర్భం ఎలా చేస్తావు నీవు, యోగ కర్మసు కౌశలం, యు డూ యువర్ యాక్షన్ విత్ డెక్స్టరిటీ, చాలా నేర్పుగా చేసి వాడి మనసును మార్చి నీ ప్రోడక్ట్ ని సేల్ చేయండి అని చెప్పేటువంటి జర్నల్స్, ఆర్టికల్స్ ఓపెన్ ఉన్నాయన్నమాట మనకు. మేనేజ్మెంట్ ఆర్టికల్స్ తీసుకుంటే యోగ కర్మస్ కౌశలం అన్నటువంటి అలా ఇంటర్ప్రిట్ చేస్తారు వాళ్ళు. అదే మరి ఎలా మరి నిజమో కాదో తెలియదు కానీ యోగ కర్మస్ కౌశలం. అందువల్ల ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ వాళ్ళ లోగో ఏం పెట్టుకున్నారంటే యోగ కర్మస్ కౌశలం అని పెట్టుకుంటారు వాళ్ళు.
యోగా కర్మస్ కౌశలం అని పెట్టుకొని వాళ్ళు పనిచేస్తుంటారు. అది సరిపోతుందేమో తెలీదు గానీ, కానీ మేనేజ్‌మెంట్‌లో మాత్రము వాళ్ళు దీన్ని ఇంటర్ప్రెట్ చేసేది చాలా తప్పుగా ఇంటర్ప్రెట్ చేస్తుంటారు. కానీ శంకరాచార్యుడు గాని, రామానుజాచార్యులు గాని వీళ్ళ ఉద్దేశ్యం ఏమిటంటే, ఇవి కర్మలు అన్నటువంటివి నిన్ను బంధిస్తుంటాయా? బంధనలో బంధించేసి మళ్ళీ మళ్ళీ జన్మలెత్తేకి హేతువులవుతుంటుంది. కాబట్టి అందులో బంధన కాకుండా ఉండే విధంగా నీవు సమత్వ బుద్ధితో నీ కర్మలు చేస్తే నీవు కర్మబంధముల నుంచి విముక్తి చెంది నీవు సమత్వ సిద్ధితో ఏమైపోతావంటే నీకు మోక్షాన్ని సాధించేటువంటి సత్వశుద్ధి జ్ఞాన ప్రాప్తి అయినటువంటిది జరుగుతుంది. ఆ సత్వశుద్ధి జ్ఞాని ప్రాప్తి ద్వారా నీవు ఏమైపోతావంటే నీకు సమత్వ బుద్ధి అనేటువంటిదే ఈశ్వరుడు అని చెప్తాడనమాట. ఇంకో సందర్భంలో సమత్వ బుద్ధి ఇట్‌సెల్ఫ్ ఈజ్ ఈశ్వర అని చెప్తాడు శంకరాచార్యులు. కాబట్టి అదే ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడిని చేరుకునేటువంటిది అదే అవకాశం అంతేగానీను ఇది అవకాశం కాదు. ఎందుకంటే గీత అన్నటువంటిది ఇది బుద్ధి గ్రంథము, తర్వాత మోక్ష ప్రాప్తి గ్రంథం అంతేగాని ఇది ఏదో మెటీరియలిస్టిక్ పర్పస్ కోసం రాసినటువంటి గ్రంథం కాదు కదా! కానీ దీన్ని ఇలా వాడుకుంటారనమాట. యోగః కర్మసు కౌశలం అన్నటువంటిది చాలా చోట్ల ఇలా వాడిండేటి సందర్భం కనిపిస్తుంది. యోగః కర్మసు కౌశలం అంటే డెక్స్టరిటీ ఇన్ యాక్షన్ ఈజ్ యోగా అనే కొటేషన్ పెట్టుకునేసేసి నీవు చేసే పనిని ఇంకా ఎక్కువగా చేసి ఎలా చేయగలుగుతావో చూసి కుశలత్వంతో చేసి నీవు డబ్బులు ఎలా సంపాదించగలుగుతావు అని చెప్తుంటారనమాట. బట్ ఈ డబ్బులు సంపాదించేటువంటి అన్నటువంటి కాన్సెప్ట్ ఇక్కడ లేదనమాట. ఇది కర్మలు బంధనాలుగా ఉంటాయి కాబట్టేసి ఆ బంధములోంచి చిక్కుకోకుండా నువ్వు బయటికి రావాలి. అంటే కర్మలు చేస్తూ ఆ కర్మ బంధములో పడకుండా బయటికి రాగలిగినటువంటి బుద్ధి ఉంటే అది బుద్ధియుక్తుడనమాట. అది బుద్ధియుక్తుడు. అలాంటి బుద్ధియుక్తుడు జహాతి వదిలిపెట్టేస్తాడనమాట. దానికి ముండకోపనిషత్తులో మనకు మంచి ఎగ్జాంపుల్ ఉంటుందనమాట. దాంట్లో ఏం చేస్తుంటే ఇది ఎగ్జాంపుల్ అనమాట. తద్విద్వాన్ పుణ్యపాపే విధూయ నిరంజనః పరమం సామ్యముపైతి అని ఒక మంత్రం అన్నమాట ఇది. తద్విద్వాన్ అలాంటి విద్వాంసుడు ఏం చేస్తాడు? పుణ్యపాపే విధూయ పుణ్యపాపాలను విధూయ అన్నటువంటి వరుడు చాలా పెక్యులర్ వర్డ్. ఏం చెప్తారంటే దీనికి అర్థము విధూయ అంటే ఇక్కడన్న పరిత్యజ్య అని చెప్తాడనమాట. బుద్ధియుక్తో ఏమి జహాతి అని చెప్తాడు ఇక్కడంతే. ఇక్కడ భగవద్గీతలో అంటే వదిలిపెడతాడు అని. కానీ ముండకోపనిషత్తులో ఏం చెప్తారంటే విధూయ అని చెప్తారు. విధూయ అంటే ఏమిటంటే ఇట్లా బట్టలు ఏదన్నా ఉంటే గానీ ఆ బట్టలు ఇట్లా దులుపుకోవడం అనమాట. పుణ్య పాపాలను రెండింటిని దులిపేసుకొని వెళ్ళిపోతుంటాడంట అతను. నాకు పుణ్యము వద్దు, పాపము వద్దు అని చెప్పేసి అలా వెళ్ళిపోయేటువంటి వాడు. తద్విద్వాన్ పుణ్య పాపే విధూయ. విధూయ అంటే ఇప్పుడు చాలా ఫ్రీగా ఎంతో హ్యాపీగా ఉంటాడు అనుకోండి. ఏదైనా అందరూ చాలా కష్టపడి బాధపడిపోతుంటారు. వాడు అలా ఏమీ పట్టించుకోకుండా అలా వెళ్ళిపోతాడు. ఏమన్నా దులిపేసుకొని వెళ్ళిపోతున్నావు అంటాడు. అంటే కావాల్సింటే నువ్వు దులిపేసుకొని వెళ్ళిపో. ఎవరైనా వద్దంటారా? నాకు అది వద్దు, ఇది వద్దు. ఏదో ఆస్తుల పంపకాలు జరిగిపోతుంటుంది అనుకోండి. అన్నదమ్ములు వాళ్ళు వీళ్ళంతా గట్టిగా గలాట జరిగిపోతూ ఉంటారు. నాకు నీ ఆస్తి వద్దు, ఏమి వద్దు. అందులోపు ఈ వైపు మాట్లాడను, ఆ వైపు మాట్లాడు. నా పని నేను వెళ్ళిపోతాడు అని చెప్పేసి విదిల్చుకొని వెళ్ళిపోవడం అనమాట. విదిల్చుకొని వెళ్ళిపోవడం అంటే ఏమిటంటే దాంట్లో ఇరుక్కున్నాం అనుకోండి. అటువైపు ఇటువైపు వాదించేసి ఏదో అది ఇది చెప్పుకుంటూ పోయాను అనుకోండి. నువ్వు విదిల్చుకోలేదు. నువ్వు యు ఆర్ స్టిల్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ పర్టికులర్ యాక్టివిటీ. నాకు రెండో అవసరం లేదు. పుణ్యం వద్దు, పాపం వద్దు, సిద్ధి వద్దు, అసిద్ధి వద్దు అని విదిల్చుకొని బయటకు వచ్చేస్తే తద్విద్వాన్ పుణ్య పాపే విధూయ. అది వద్దు, ఇది వద్దు, బయటకు వచ్చేసేవంతే. అలాంటి వాడు నిరంజన. నిరంజన అంటే లేపము లేనటువంటి వాడు. లేపము అంటే నిరంజన అంటే అంజనం ఉంటాం కదా, మెత్తుకునేది అనమాట. ఆ మెత్తుకోకుండా ఉండేటువంటి స్వభావం నిరంజన. వాడు ఆ కర్మలు చేస్తుంటాడు గాని ఆ కర్మల యొక్క సంకటానికి వాడు అతుక్కోడు అనమాట. నిరంజన పరమం సామ్యముపైతి. ఇక్కడనే వాడేశాడు చూడు. సామ్యముపైతి. సామ్యం అంటే సమత్వాన్ని చేరుకుంటాడు. ఆ సమత్వం ఏమిటి? పరమం. పరమం అంటే పరమస్థాయి, అంటే అల్టిమేట్ సిచ్యుయేషన్ అంటే ఇది భగవంతుడు. పరమం అంటే ఇక్కడ భగవంతుడు, ఈశ్వరుణ్ణి చేరుకునేస్తాడు అనమాట. నిరంజన పరమం సామ్యముపైతి అని చెప్పేసి ముండకోపనిషత్తులో చెప్తారు అనమాట. ముండకోపనిషత్తులో చెప్పేటువంటి వాక్యం చాలా ప్రసిద్ధమైనటువంటి వాక్యం ఇది. ఇది తద్విద్వాన్ పుణ్య పాపే విధూయ నిరంజన పరమం సామ్యముపైతి. అంటే విధులుచుకునేసి బయటకు వచ్చేసేలే. పుణ్యము పాపము నాకు రెండు వద్దు, సుఖము సిద్ధి వద్దు, అసిద్ధి వద్దు అని చెప్పేసి నీ కర్మని నువ్వు చేసుకో. దానం ఇస్తావు. దానం చేసేటప్పుడు కామ్యకర్మ చేసేటువంటి వాడు ఏం చేస్తాడు? కామ్యం నీళ్లు వదులుతాడు, నీళ్లు వదిలేసి వదిలిపెట్టేస్తాడు. కానీ వదులుకోడు అనమాట. వాడు ఇంకా పెట్టుకుంటాడు. వాడివి ఏదో కొద్దిగా ఇస్తాడు అనమాట. నచికేతుడికి సంవాదం ఉంది, ఇంకొక కథ ఉంది.
వాడు ఏమిటంటే యముడి దగ్గరికి వెళ్తాడు నచికేతుడు. వాళ్ళ నాన్న ఉంటాడు. వాళ్ళ నాన్న ఆవులను దానం ఇస్తుంటాడు అనమాట. ఆవులు దానం ఇచ్చేటువంటి సందర్భంలో వాడు ఏం చేస్తుంటాడు, ముసలి ఆవులను, పిండకుండా ఉండేటువంటి ఆవులను ఇస్తుంటాడు అనమాట. అప్పుడు ఇతను ఇచ్చి కొడుకు అబ్జెక్ట్ చేస్తాడు. నేను యమలోకానికి పోతా పో అని వాడిని శాపం పెట్టేస్తే వాడు యమలోకానికి పోయి యముడితో సంపాదన, అది కఠోపనిషత్తు. ఇక్కడ ఏం చెప్తారంటే ఇక్కడ ఆ పుణ్యము వద్దు, పాపము వద్దు, విదిలించుకొనేసి వెళ్ళిపోవాలన్నమాట. విదిలించుకొని వెళ్ళిపోతే కన్నా ఆవిడ నిరంజరహ, వాడు ఏమైపోతాడంటే మరి సాలెపురుగు గూడు కట్టుకొని అందులో నుంచి అది సులభంగా బయటకు వచ్చినట్టు, తామరాకు నీటిలో ఉన్నప్పటికీ కూడా బురదను అంటుకోనట్టు, వీడు ఆ కర్మలు చేస్తూ కూడాను దాన్ని అంటించుకోకుండా పోగలిగినటువంటి వాడు నేర్పరి అన్నమాట. అలా అంటించుకుంటే వాడు నేర్పరి కాదు. అందువల్లనే అపకారికి ఉపకారము అనేదో ఉంది కదా, ఉపకారికి ఉపకారము విపరీతము కాదు చేయ వివరింపంగా, అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరి సుమతి. ఆ నేర్పరి అంటే కుశలత్వం ఉండేటువంటి వాడు. అపకారం చేసినటువంటి వాడు ఉంటాడు అనుకోండి, అపకారం చేసినటువంటి వాడు ఉన్నప్పుడు ఏం చేయాలి, వాడిని నిజమైనటువంటి నేర్పరి కుశలత్వం ఉన్నటువంటి వాడు ఎలా ఉండాలంటే అపకారికి ఉపకారం చేయాలి. కానీ అపకారిని దూరంగా కూడా పెట్టకూడదు. దూరంగా పెట్టేసి వాడిని దూరంగా ఉందాం, నాకెందుకు వాటితో సంబంధం లేదు అనుకుని కూడా ఉండకూడదు అనమాట. అలా ఉంటే కూడా నువ్వు నేర్పరి కాదనమాట. ఆ అపకారం చేసినటువంటి వాడిని ఇంటికి తెచ్చుకొచ్చి సత్కరించి వాడికి ఏదన్నా వాడికి మంచి గొప్ప ఉపకారం చేసి మళ్ళీ వాపసు పంపిస్తే దెన్ యు ఆర్ రియలీ ఉపకారి అన్నమాట. మన దేశాలు యుద్ధాలు చేస్తుంటాయి. యుద్ధాలు చేసేటువంటి సందర్భంలో ఓడిపోయినటువంటి దేశాన్ని వీళ్ళు గౌరవంగా సత్కరించి వాడికి మళ్ళీ మర్యాద ఇచ్చి అలా చేయగలిగితే గాన అది ఇది అప్పుడు ఏమంటారు, సమత్వ బుద్ధి అంటారు. నేను కింద నేను ఇది కూడా రాశాను, ఇంగ్లీష్ కామెంటరీ బై స్వామి శివానంద. ఇది ఇంకా 2 నిమిషాలు మాత్రం ఉంది, మీరే చదువుకోండి దీన్ని. ఇక్కడ నేను తెలుగులో ఇక్కడ అక్కడక్కడ దీంట్లో ఈశ్వరార్పణ బుద్ధి, కామ్యకర్మలు, జననమరణ చక్రం అని ఇట్లా రాసినాను దీన్ని. సో చదివితే ఇది ఒక బ్రాడ్ గా ఐడియా వస్తుంది. నేను ఇక్కడ ముగించేస్తాను ఈ శ్లోకాన్ని. అంటే ఇది ఒక శ్లోకాన్ని 3 దినాలు చెప్పడం మంచిది కాదు. తర్వాత మీరేమన్నా డౌట్ ఉంటే, ఒక నిమిషం ఉంది, ఇంకా 1 నిమిషం ఉంది. ఏమన్నా డౌట్? మనము ఇప్పుడు తీర్థయాత్రలకు పోయినప్పుడు నదిలో స్నానం చేసి అర్ఘ్యం వదులుతాము. అక్కడితో అంటే దాని ఫలము అక్కడికి దేవుడికి వదిలేసినట్టే కదా. అంటే ఈశ్వరార్పణ బుద్ధితో చేసేసేయడం మేడం. అట్లా ఈశ్వరార్పణ బుద్ధితో వదిలేసి రావడం అంటే మళ్ళీ నాకు పుణ్యం రావాలని చేస్తే అంటే బుద్ధియుక్తులు కాదన్నమాట. అట్లా పుణ్యం రావాలని కాదు, మనం చేసిన తర్వాత అర్ఘ్యం వదిలేస్తాం కదా. అర్ఘ్యం వదిలేసిన తర్వాత ఇది ఈశ్వరార్పణ బుద్ధితో వదిలేసినాను. ఇంటికి వచ్చిన తర్వాత కూడా నేను అక్కడికి పోయేసినాను, నాకు బాగా 3 మాటలు చూశాను, 4 మాటలు చూశాను, ఒకే దేవుణ్ణి అనుకుంటాం అనుకోండి మేడం. అనుకుంటే నాకు చాలా పుణ్యం వస్తుంది అనుకుంటే నేను 20 నిమిషాల కన్నా ఎక్కువ ఉన్నాను, లేదా దొంగదారిలో పోయి 20 నిమిషాల కన్నా ఎక్కువ ఉంటాం అనుకోండి, అది అప్పుడు ఏమైపోతుందంటే మీరు బుద్ధియుక్తులు కాదు అన్నట్టుగా.